నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ఘన స్వాగతం పలికిన సమన్వయకర్త మల్లెల రాజేష్. టీడీపీలో చేరిన వేలూరు గ్రామ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రతిపాటి. బొప్పుడి వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టిన లారీ, డ్రైవర్కు గాయాలు. చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. ప్రజాధనాన్ని వృధా చేయడమే సీఎం జగన్ పాలన అని ఎద్దేవా చేసిన ఎం రాధాకృష్ణ. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ముందుగా నరసరావుపేట రోడ్లోని గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద మల్లెల రాజేష్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కు ఘన స్వాగతం పలికారు. గంగమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నివాసానికి వెళ్లారు. అనంతరం మరి రాజశేఖర్ నివాసం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ వాహన శ్రేణితో పట్టణంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఎంతో ఉత్సాహంతో బాణసంచా పేలుస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. భాస్కర్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు నివాళులర్పించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగే ఆత్మీయ సభలో పాల్గొన్నారు. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 3 మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ, కార్యకర్తలంతా ఒక తాటిపైకి వచ్చి జగన్ అన్నను సీఎంగా చేసుకుంటే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రతి కార్యకర్తకు సంక్షేమ ఫలాలు చేరుతాయని అన్నారు. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ సూచనల మేరకు ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఓటు అడుగుతామని తెలిపారు. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మాట్లాడుతూ, చిలకలూరిపేట నియోజకవర్గంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేసే విధంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ను, ఎమ్మెల్యేగా మల్లెల రాజేష్ను గెలిపించుకోవాలని కోరారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని, కార్యకర్తగా ఎదిగిన తాను కార్యకర్తల కష్టాలు తెలుసునని, కార్యకర్తల బాగోగులు చూసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.
అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు రాజేష్ నాయుడు గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో రాజేష్ నాయుడు గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇద్దరిని ఆశీర్వదించాలా. మరి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా. తిరిగి ముఖ్యమంత్రి అయితేనే పేదవాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, పేదవాడు సురక్షితంగా ఉంటాడు. కాబట్టి పేదల పక్షాన నిలబడినటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, పార్లమెంట్ అభ్యర్థి అనౌన్స్ అయిన తర్వాత అన్ని నియోజకవర్గాలు ఫినిష్ చేసుకుని లాస్ట్లో ఈరోజు చిత్తూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ మంచి కార్యక్రమానికి అందరూ కూడా పరిచయం చేసుకునే కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. చాలా రోజులుగా నేను 14లో వచ్చిన తర్వాత రకరకాలు పుకార్లు రకరకాలు అన్ని నియోజకవర్గాల్లో నా చిత్తూరుపేట ఎలా ఉంది, చిత్తూరుపేట ఎలా ఉంది, బయట రకరకాలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేదానికి కానీ కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో బలమైన నాయకులు, బలమైన కార్యకర్తలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓట్లు వేసేదానికి కూడా ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారన్నది స్పష్టంగా ఉంది. ఎక్కడో ఒక కలివిడి లేకపోతే ఒక చిన్న చిన్న గ్యాపులు ఈ యొక్క కారణాల వల్ల తప్పించి ఖచ్చితంగా చెప్తాను, అందరం కలిసి పనిచేస్తే మంచి మెజార్టీలో చిలుకలో పెట్టడం మళ్ళీ కూడా గెలుచుకుంటాం. ఒక్క సీటు కూడా చాలా విలువైనది. ఒక సీటు కూడా మనకి మిస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ప్రతి సీటు కూడా మనకి వాల్యూ. ఒక్క సీటు వల్ల కూడా ప్రభుత్వాలు తలకిందైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఒకటి అడిగేది ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు మనకున్నా, ఎన్ని మనకి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా
సమన్వయకర్తగా రాజేష్ అనే కానీ, పెద్దలు మరి రాజశేఖర్ అనే కానీ, నేను కానీ, రాజశేఖర్ అనే గారి సారథ్యంలో అనుభవజ్ఞులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కలుపుకొని ఒక మంచి వాతావరణాన్ని చిలకలూరుపేటలో ఇక్కడి నుంచి ఉంటుందని మాత్రం మీ అందరికీ ఎవరెవరైనా ఉండొచ్చు, కానీ అందరూ కలిసి ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. తప్పకుండా చెప్తా ఉన్నాను. ఈరోజు సమన్వయకర్తగా ఉన్న రాజేష్ నాయుడు గారు ఉన్నారు, నేను కొత్తగా వచ్చాను. తప్పకుండా పెద్దలు రాజశేఖర రెడ్డి గారిని ముందు పెట్టుకొని ఇంకా అందరినీ కూడా కలుపుకోపోయి ఈ చిలుకలూరుపేట ఖచ్చితంగా చెప్తున్నాను, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ముందడుగు పెట్టమని చెప్పి తెలియజేసుకుంటూ అందరం కూడా ఒక్క తాటి మీదకి వద్దామని చెప్పి తెలియజేసుకుంటూ భేదాభిప్రాయాలు ఏదన్నా కూడా మన ఈగోలు, అహము అన్ని పక్కన పెడదాం. 45 రోజుల పాటు ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు వెళ్దాం. అక్కడ ముఖ్యమంత్రి జగన్ అవ్వాలి, ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, అందరూ గెలవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఏ పొరపాటు జరగకూడదు, ఏది జరగకూడదు. నిజంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ప్రేమ ఉంటే మనలో ఉన్న చిన్న చిన్న ఈశ్వర దేశం కూడా పక్కన పెట్టి ఒక్క అడుగు ముందుకు వేసి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఖచ్చితంగా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ జై జగన్. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం పిల్లల భవిష్యత్తును నాశనం చేసినట్లేనని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వైకాపాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట మండలం వేలూరు ఎస్సీ కాలనీకి చెందిన 40 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వేలూరుకు చెందిన కొండ్రుగట్టు శ్రీనివాసరావు, కట్టా వేణుకుమార్, బొంతా వేణు, దొప్పలపూడి రాజేష్, పోలగట్ట జోషి, చిలుకూరి హనుమంతరావు, షేక్ రజాక్, మువా శ్రీనివాసరావు, బొంతా బాలకృష్ణ ఆధ్వర్యంలో వారంతా తెదేపాలో చేరారు. చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రత్తిపాటి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా అసమర్థ పాలన నచ్చక తెదేపాలో చేరినట్లు వారంతా చెప్పారు. గడిచిన 5 ఏళ్లుగా వైకాపా సాగించిన అరాచక పాలనలో ఇమడలేక చంద్రబాబు ప్రత్తిపాటిపై నమ్మకంతో తెదేపాలో చేరినట్లు వారు వివరించారు. ప్రత్తిపాటి హయాంలోనే చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛను, మాట్లాడే హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పట్ల వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. దళితుల ఆస్తులను కొల్లగొట్టి వైకాపా నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. దళితుల కోసం తెదేపా తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. తెదేపా, జనసేన కూటమితోనే రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందన్నారు. పార్టీలో చేరిన అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ప్రత్తిపాటి తెలిపారు. బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తా కొట్టింది. గుంటూరు నుండి ఎండుమిరపకాయల లోడుతో తమిళనాడు వెళుతున్న లారీ చిలకలూరిపేట జాతీయ రహదారి బొప్పూడి గుడి దాటిన తర్వాత అకస్మాత్తుగా లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. లారీ పాక్షికంగా దెబ్బతింది. చిలకలూరిపేట పట్టణంలోని కొమ్మినేని వీరశంకర్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిలకలూరిపేట రజకుల సంఘం మాజీ అధ్యక్షులు తాడికొండ బంగారయ్యని రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త టోత రాజా రమేష్ పరామర్శించారు. బంగారయ్య త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీకు సేవలందించాలని ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. సంపద సృష్టించకుండా ఉన్న ఆస్తులను తాకట్టు పెడుతున్న జగన్ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రజలు క్షమించారని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ద్వారానే ప్రభుత్వాన్ని నడపడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. ముక్కుపిండి వసూలు చేస్తున్న చెత్త పన్నుతో కొన్న వాహనాలను మూలబెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని జాతి క్షమించదని రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎం ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి ఉప్టూరి అనిల్, యూత్ అధ్యక్షులు ప్రసన్నాంజనేయులు, నాగాంజనేయులతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ
రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో అధికారం చలాయిస్తున్న తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా అప్పులు చేయడం మీదనే ఆధారపడ్డాయి తప్ప సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన లేకపోయినటువంటి విధానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దానిలో భాగంగానే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికన్నా ముందున్నటువంటి ప్రధానమంత్రులందరూ కూడా కలిసి కేవలం 45 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి 10 సంవత్సరాల పాలనా కాలంలో 100 లక్షల కోట్ల అప్పు చేసి భారతదేశాన్ని అప్పుల దేశంగా మార్చినటువంటి ఘనత సాధించారు తప్ప వారు ఈ దేశంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవనేటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పడం ప్రతిపక్షంగా మా బాధ్యతగా భావించాం. అదేవిధంగా మరి 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆస్తులను సృష్టించడం కన్నా కూడా అప్పులు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని నడపడం కోసమే తన మేధస్సునంతా ఉపయోగించారనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. తగుదునమ్మా అనే రీతిలో వారి తదుపరి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం అప్పులు చేయడంతోనే తన యొక్క పరిపాలనా విధానాన్ని కొనసాగించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అప్పులమయమైందనేటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పవలసినటువంటి బాధ్యతని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈనాడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వాహనాలు, చెత్త వాహనాలు మొత్తం కూడా తుప్పు పట్టి అది అనేక రకాలైనటువంటి రిపేర్లకు గురై అన్నీ కూడా మూలన పడి ఉండేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం మండలంలోని అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ప్లేకార్డుతో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే జగన్ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు అఖండ మెజార్టీతో గెలుస్తారని తెలిసి శరత్ బాబును అరెస్టు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రిని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని నాగపూర్ణచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం రామారావు, పూనాటి జగన్నాథం, గుర్రం సింగయ్య, కామినేని రత్తయ్య, పూనాటి సుబ్బారావు, పూనాటి మోహన్ రావు, తొండపు గురువయ్య తదితర నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే బాగా స్పీడ్గా ఉంటున్నారో ఆ స్పీడు ఈ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి బాగా స్పీడ్గా ఉన్నారో వాళ్ళని అక్రమ అరెస్ట్ చేయటం కానీ, ఆస్తుల మీద దాడులు చేయటం కానీ ఏర్పాటైంది. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్లో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఆ క్లబ్ పూర్వపు అధ్యక్షులు ఆలా దాసనాయన మనవడు తన్మయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లింగయ్య చౌదరి మాట్లాడుతూ వివిధ సందర్భాలలో క్లబ్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోజ్, ట్రెజరర్ శ్రీనివాసరావు, చెంచుపున్నయ్య, అలంగార్ మోహన్, దాసునాయన, రాఘవయ్య, ప్రసాద్ రాజు, ఆశ్రమ నిర్వాహకులు అమినా తదితరులు ఉన్నారు. అన్నదాన కార్యక్రమం దాసనాయన గారి మనవడు పుట్టినరోజు సందర్భంగా, తన్మయ్య పుట్టినరోజు సందర్భంగా మన రోటరీ క్లబ్ ఆఫ్ పండరపురం ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. ప్రతి మెంబరు ఆల్మోస్ట్ మన ఈ ఆశ్రమంకి మనం ఫుడ్ సప్లై చేస్తూనే ఉన్నాము. మన బర్త్డేస్ అయితేమి, మన పిల్లల బర్త్డేస్ అయితేమి మనం ప్రశాంత్ వృద్ధాశ్రమంకి రెగ్యులర్గా మనం వచ్చి అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాము. ఈరోజు దాసనాయన గారి అన్నదాన కార్యక్రమం చేసినందుకు ఆయనకి గత చాలా సంవత్సరాల నుంచి మనం ఈ ప్రశాంతి వృద్ధాశ్రమంలో లోగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. వాళ్ళకి డాక్టర్ చేత పరీక్ష చేయించి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. తర్వాత మా రోటరీ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కానీ అందరికి కూడా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ ఆ సందర్భంలో వీళ్ళకి మన వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. శేషనేష్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.